పొద్దున్న లేచిన కాడి నుంచి కడుక్కోవటం, వండుకోవటం, తింటాం, మళ్ళా కడుక్కోవటం, ఇదే పనే? ఏ ఊరు మీది? మీకేంటి మారు బేరమా లేకపోతే మీదే ఉందా తోట? ఎంత కేజీ? కేజీ 100. మీకు ఎంతకు వస్తాయి? 30 అంట కదా చెప్పారు అందరు. బిల్లులు కూడా ఉంటాయా మీకు? ఏమన్నా చదువుకున్నారా? చదివించుకో పిల్లలతోటి దేవుడి మాటలు అవి. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. బాప్టిజం కూడా తీసుకొని నువ్వు పొగాకు ఎట్లా వెళ్తున్నావు? ఆయన అడుక్కున్న దేవుడిని అడుక్కున్నా ఆ పొళ్ళు నిప్పు తగ్గిలా, అదొకటే. నరకం నీకోసమే తయారు చేసి పెట్టాడు. తప్పు. ఆయన అడుక్కోవడం పళ్ళు పుచ్చిపోతే ఏదైనా సిమెంట్ వేయించుకోవాలి అది డాక్టర్ దగ్గరికి. పక్కలు పడకుండానే తీపు వచ్చేస్తుంది. పొగాకు వేసుకుంటే పోద్దా? అది కొంచెం పొగాకు వేసుకుంటే పోద్దా? తప్పు, చేయకూడదు. ఇప్పుడు చూడు, మీ దగ్గరికి కుక్కలు పందులు వస్తా ఉంటాయి అప్పుడప్పుడు. సరే, మామూలుగా కుక్కలు పందులు కూడా తినవు పొగాకుని. మరి నువ్వు తింటున్నావు, అంతకంటే హీనమా నువ్వు? మారాలి. మనమే మారకపోతే ఎట్లా? బాప్టిజం తీసుకున్నావుగా, మరి నీకు బుద్ధి ఉండాలిగా కొద్దిగా. పొగాకు ఎట్లా నవ్వుతావు? నువ్వు మా అమ్మ లాంటి దాన్ని నేను నీకు చెప్తున్నా, మానేసేది కరెక్ట్ కాదు. బాప్టిజం తీసుకున్నావు కదా, మంచి సాక్షిగా ఉండు. ఎన్ని సంవత్సరాలు అయితే ఏమో ఉపయోగం? నీకు మారు మనసే లేదు, నిజమైన మారు మనసు. ఎంతమంది పిల్లలు? అందరూ బాగా పెళ్ళిళ్ళు అయిపోయినాయా? మీ ఆయన గారు ఏం చేస్తారు? లేరా? సరే, వ్యాపారం బాగా సాగుతుందా? సాగదు, సాగకూడదు కూడా. ఎందుకంటే నీలాంటి వాళ్ళ వల్ల దేవుడికి చెడ్డ పేరు. నువ్వు మారాలి. నువ్వు మారితే దేవుడు నిన్ను దీవిస్తాడు. మరి పొద్దున్నే ఈ మాటలు దేవుడే పలికిస్తున్నాడేమో చూసుకో. నువ్వు పొగాకు మానాలి, దేవుడికి సాక్షిగా ఉండాలి. మనమే మాదిరికరంగా ఉంటే నువ్వు వేరే వాళ్ళకి దేవుడి గురించి చెప్పొచ్చు. నువ్వే ఇంక నీకే చెప్పించుకునేలాగా ఉన్నావు. తప్పది. నీకోసం యేసుప్రభు వచ్చి ఈ భూమి మీదకి దెబ్బలు తిని ప్రాణం పెట్టాడు. నువ్వేం చేస్తున్నావు? ఆయన మళ్ళా పొడుస్తున్నావు బల్లెంతో. ఆయనకి మళ్ళీ సిలువేస్తున్నావు నువ్వు పొగాకు వేసుకొని. తప్పలా వేసుకోవద్దు, మానేసి. దేవుడు నిన్ను దీవించును గాక, దానికంటే ముందు నిన్ను మార్చును గాక. ఆమేన్.